వాడి ప్రాణం తీస్తారని అమర్త్యవరుడు సేనాధిపతులు మరి ముత్తుల ప్రధానులందరినీ మేడ చుట్టూ కాపుల పెడుతున్నాడు. అయ్యా ఆదర్శాలు సాలే ఆదరైన సారు ఉడుకుడు కుర్చ తీసుకురా అన్నా, ఉడుకుడుకు షా తీసుకురా అన్నా అని పోయి సర్కులు దారింది మాట. అయ్యా సలాం దేకో. ఏంట్రా నమస్కారం రాజు గారు అనాలి. అయ్యా నిన్నేమన్నా సలాం దేకో అన్నట్టు అలా అంటే సలాం నమస్తే అలాగే సలాం అలేకుం ఓ పోలీస్ అవార్డురా అష్ట దరిద్ర ప్రభావిస్తువాడా. ఇదిగో రాజాది రాజు కూడా ఈ మంత్రులు ప్రధానులు అంటారు అమర్త్యవరులు సేనాధిపతులు పిల్ల బండ్రు అయినా కూడా ఈ కోట చుట్టూ కాపులు వేయాలి. ఎవరత్తాలు చిన్న కొడుకు బామ్మార్తి నేనున్నా చిన్న కొడుకు బామ్మ ఎట్లయితారా అయ్యా చిన్న కొడుకు బామ్మార్తి మేనమా కొడుకు నా సొంతం తమ్ముడు. నేను వచ్చిన వాడు నీళ్ళ ముడతాడు, వాడు తస్తే నేను నీళ్ళ ముడతా, వాడు ఉత్త నా ఉత్త ఒకటి. రక్తం మా ఇద్దరి రక్తము ఏం రక్తం ఏం గ్రూపు? మా ఇద్దరిది ఓషి గ్రూప్ కాదురా ఓ పాస్ట్ లో ఐపీ కలిసి నువ్వు రాగే మందాలి అంటారు. అయ్యా నేనున్నా ఎదురు చెప్పు అమ్మతో నేను నా తక్కువ అని కాదు. అవునా నా కోపం వస్తే నేను తక్కువ లంచ కొడుకు, నువ్వు వండుకో నీ పని తెల్లంగా చెప్తా. ఎవరంతా చెప్పు నువ్వు వండుకో నీ పని నేను చేస్తా. నేను వండుకుంటే నా పని చేస్తావు. అట్లగానే పాంచను నువ్వు నిలుసుడు నిద్రపోతున్నావు మహారాజు గారు. నువ్వు ఒకవేళ రాజ్యంలో వండుకుంటా నిద్రపోతే కింద పడితే నీ మాడవాళ్ళతో చచ్చిపోతుంది. నువ్వేళ రాజ్యంలో వెళ్తారు ఆయన సగం మాడ వెనక మాడ. అయితే చిన్న పోర తిరిగితే ఈ రాజ్యంలో వెళ్తారు. అందుకొరకు నువ్వేళ రాజు నేనేలంటే నువ్వేళ రాజు నువ్వేలంటే నువ్వేళ రాజు నువ్వేలనంటే ఇక నువ్వు కూర్చో నిద్ర పోతే నువ్వు చేసే పని నేను చేస్తాను. తెల్లని దాకా చేస్తున్నా తప్ప. అవునా డ్యూటీ నేను చేసే డ్యూటీ చేస్తావా? వండబెట్టి తొక్కుతా. నిన్ను కాదు పాంచని వచ్చిన నిన్ను వండబెట్టి వచ్చిన తొక్కుతా. అయ్యా నువ్వు వండుకోవే, నువ్వు వండుకుంటే వాళ్ళు వచ్చిన తొక్కుతాన్నా. తప్పే ఉన్నది. ఇది ఎవరు వస్తున్నారంటే వెండికొండ పరిపాలించే ఆ భగవంతుడు శంకరుడు వచ్చి శంకరుడు బోళ్ళ శంకరుడు వచ్చి మరి పద్మావతి ప్రాణం తీసుకెళ్తారట. శంకరన్న శంకరన్న వాళ్ళనుకున్నవే ఎవరు నా క్లాస్మేట్. ఒక కంచంలో మేము పండుకున్నాము, ఒక మంచంలో తిన్నాం మేము. మళ్ళీ లాక్డౌన్ వల్ల వస్తానంటే భయపడి శంకరుడు ఎండికొండ పోయిండు, నేను హనుమకొండకు వచ్చిన అంతే. దేవుడు ఏంటి నరమానుడు రావరే అతడు దేవుడు నువ్వు నరమానుడు. మరిద్దరం కూడితేనే దేవుడు అయినా నిన్ను నరునైనా అయితే గాని ఆయన అయితే రాని నూకుంటానే. అమ్మతో నా పెండ్లాం కింద భయపడలేక దేవుని కింద భయపడతా. నీ భార్య కింద ఎందుకు భయపడలేదు? నా పెండ్లాం కింద భయపడలేక దేవుని కింద నేను భయపడుతున్నా. ఎందుకు భయపడలేరా? సంక్రాంతి పండుగ వచ్చింది. 4 రోజుల ముందు 5 రకాల తీరుకొక్క తీరు చేసింది. ఫలాలు చేసేవారికి తీరుకొక్క తీరు 5 తీరు చేసింది. లాడులు జిలేబీ 5 రకాలు వేసేవారికి నాకు బాధ అనిపించింది. అగి చూసేవారికి కమ్మటి వాసన వస్తాను, చూసేవారికి
అవి కొన్ని నా బుద్ధి వచ్చేవారు దమ్మారు తిన్నాక బండిలో ఓడైంది 1 గంట రాత్రి ఆ అయ్యా సచిన కుక్క ఎట్లా దొక్క వాతుందో అట్లా వాసిదైనా లోడ్ అయింది బండి 1 గంట రాత్రి కలుపుకుని కడుపులా బేస్మెంట్ లేచినట్టు అవుతుంది పునాది కూడా గచ్చి కూడా లేచినట్టు అవుతుంది ఫస్ట్ ఆరాలు వచ్చినట్టు అవుతుంది కంకర మిషన్ కలిసినట్టు అవుతుంది అయ్యా పానం మీదకి వస్తుంది రోమాన్ని ఎక్క కొడతానే చల్ల శివుని ముగిస్తాను మరి ఎట్లా కావాలి అని బాధ అనిపించి మరి అప్పుడు దొడ్డికి పోతామని లాటరీ లేదు అయ్యో ఎట్లా కావాలి అనుకుని అగిడి చూసిన చూస్తే ఉన్నది అయ్యా నా పెళ్ళ పడతాను ధైర్యానికి నేను ఎదురుగాలలో పుట్టినాడా చచ్చిపోతానని నా పెళ్ళానికి ఒక్కరిని అయితే నా పెళ్ళ దగ్గరికి వచ్చిన పెళ్ళ బాగా పెళ్ళా నీ కాలు మొక్కుతున్నాయి పెళ్ళా ఎవరినంటున్నారా నువ్వు నా పెళ్ళానివా కాదు బాగా రాత్రికి ఇట్లా అంటున్నా సపోజ్ గా నా పెళ్ళంతో చీకట్లా ఇట్లా అంటానా పెళ్ళా లేవే బాగా ఎదురుగాల పుట్టింది నేను ఎదురుగాల పుట్టినే పిడివాడు చచ్చిపోతేనే నేను కష్టపడి బతిలో నీతో నేను నీకు నాకు నీకు నాకు మనం బతికోవడమే అని నా పెళ్ళంతో అంటే నా పెళ్ళం అప్పాలు వేసి అలసిపోయి పండుకున్నది ఏమంటా అని తమ్ముడు కొడుకు నువ్వు ఇప్పుడు పుట్టలేదురా నువ్వు మోడు కాదురా అంటా అని అంటే నా పెళ్ళం నోట్లకెళ్ళి తుఫాను పడ్డాడు అయితే నేను మోపుడుతో పుట్టలేదా నా కోపం వచ్చిందిగా బంగారు పురుగా నా పెళ్ళం నేను మోపుడు ముట్టలేదు అంటది నన్ను అని కోపం వచ్చింది అడిగి చూసిన అంటే తల బగ్గున మెరిసినప్పుడు పెద్ద కవర్ పడ్డది కూరగాయల కవర్ ఆ కవర్ తీసుకొచ్చిన పొయ్యి కాడికి వచ్చి బూడిదంతా తోడి ఆ పొయ్యిలో కవర్ పెట్టిన కవర్ నిండా పెండ పెట్టడానికి ఏ ఉన్నది అయ్యా ఆ తెల్లారుతాను బైబిల్ నా పానం అలకగా అయింది నేను పండుకున్నా సంక్రాంతి పండుగ తెల్లారుతాను ఇక ఈ కవర్ తీసిన తలుపు తీసి ఇంటికి ఇసిరేసిన పోయి సాక కొంత చిరిగిపోయి తాంబూలం పడ్డది ఇక కొంత పడ్డది ఇక కవర్ పోయింది అలుగు గోళన పడ్డది ఇక అలుగు గోళన పడే వారికి ఉన్నది తెల్లారి పొద్దు వచ్చినా నా పెళ్ళాము అయ్యో దేవుడా సంక్రాంతి పండుగ తెల్లారుతుంది నేను గొబ్బెమ్మలు చేయాలి పెండు లేక అలకెట్ల చల్లాలని మరి పాత పెండు ఉన్నదా లేదా అని పోయి గోలెలో చేపెట్టి నా అదృష్టం మంచిది కవర్ అట్నే ఉన్నది కవర్ వలగలే ఆ కవర్ లో పెండ తీసుకొచ్చింది గోలెలో మంచిగా కలిపి గట్టి పెండ తీసి పక్కన పెట్టింది ఇంటి ముందు అలా కుదరలేదు గొబ్బెమ్మలు చేయాలి అని ఇక పక్కగా అది పెట్టింది పలకటి పెండ ఇక సిక్క కలిపింది ఇంటి ముందు అలుగు తల్లింది తెల్లారి పొద్దు వచ్చినాక ఊరు మీద వచ్చి నా ఇంటి ముందు ముచ్చాల ముప్పేసిన అది ఇక కొంత తాంబూలం పడ చూడు ఆ పెద్ద తీసుకొచ్చి గంధం చూస్తున్నాడు అయ్యా అది కాదు నా కాల నా ఇంటికంటే పరిపాలించే భగవంతుడు వచ్చి పద్మావతి ప్రాణం తీసుకువెళ్తాడట అందుగురించి ఆ దేవుడు రాకుండా మన కాపులు కాయాలి ఆయన అతన్ని ఊకుంటానే ఆయన అత్తే ఆయన అమ్మతో నేను ఊకోనేగా నా తిక్క కోమ అత్తే కొత్త పిల్లలు కొరికి చంపుతా కొత్త పిల్లలు కొరికి చంపుతా అంతే అని ఎప్పుడు ధర్మదగాడ మంత్రులు ప్రధానులు అన్నారు అవంతివరుడు శేరాధిపతులు లక్ష్మీల సైనికులు కాపులు పెట్టాడు కాపులు పెట్టి చేతుల పరిగెత్తి చేతులు పట్టుకోడి కాపుని ధర్మదగడగా ఎప్పుడు కాపులు వస్తున్నాడు దేవుడు ఎలా వస్తున్నాడని ఎప్పుడు కాపులు వస్తున్నారు మరి ఎక్కడికి ఎవరు వస్తున్నారు పెండి కొండకు మాయమయ్యాడు కొండకు మాయమయ్యి ఆ రోజున
అభిమిత్ర తల్లి పద్మావతిలో దాగి ఉన్నది. కుమారులు పుట్టిన ఒక్కరోజు 2 సంవత్సరాలకి యమాపురికి వస్తున్న అస్తములు అస్తమేసి దాగి ఉన్నది. ఆ చంద్రచరమ ఏమన్నాడు, దేవుడు వంతడు వాడు వచ్చిన దేవుడు ముక్కలు ముక్కలు కన్నెచ్చబడి నరకడం, చేతిలో కత్తులు పట్టుకొని 1000 మందిని చుట్టుముడిగా కాపులు పెట్టాడు. మరి అగ్ని వస్త్రం పుట్టించాడు. అయినా ఎంత మంది నాకు కావాలా? మరి కాసింది కూడా పరపర మంత్రిచ్చి ఆ 19 పైన ఎప్పుడు వేశాను చిన్న నాగా సర్పమై ఆ 19ని కాటు విచ్చాను. ఆ 19 ప్రవేశుకొని వెండికొండకు వెళ్ళొచ్చాను. మరి జరగబేకత వెళ్ళగలుగుతున్నాను. తెల్లవారి పొట్టు పొడిచారు. చుట్టుముట్టు కాపులో ఉన్న వాళ్ళు ఏమన్నారు? అయ్యా ఓ చంద్రశేఖర మహారాజా, దేవుడు రాలేదు, 19 ప్రాణం తీసుకువెళ్ళలేదు. మీ ఎవరి ఇళ్ళలో వాళ్ళు వెళ్ళిపోతారా? మరి ఎవరికి ఇచ్చి బహుమతి వారికి ఇచ్చాను. ఎవరి ఇళ్ళలో వాళ్ళు వెళ్ళారు. ధనాధను 19 పడుకుని స్థలం కాడి వచ్చాను. రాగానే 19 పడుకుని ఉన్నది. దేవి 19 ఆ దేవుడు రాలేదు, నీ ప్రాణములు తీసుకువెళ్ళలేదు. లేదమ్మా 19 అని ఎలా పిలుస్తున్నాను? తెల్లంగా తెల్ల వారెనే ఓ పద్మావతి, తెల్లంగా తెల్ల వారెనే ఓ పద్మావతి, తెల్లంగా తెల్లవారే తెల్లవారే పొద్దు పొడిచే, తెల్లంగా తెల్లవారే తెల్లవారే పొద్దు పొడిచే, తొలి గోడి మూతి నారీ ఓ పద్మావతి, తొలి గోడి మూతి నారీ ఓ పద్మావతి. 19 ఎంత పిలిస్తే కూడా మాట్లాడుతుంది, మందలిస్తుంది కాబట్టి 19 ఒప్పుకుంటా ముచ్చట సరికొమ్ము తీసి చూడబడే పద్మావతి మరుణ మాయనో ఓయమ్మాలారా, పద్మావతి మరణ మాయనో ఓయమ్మాలారా, నీవు ఎట్లా మరణ వైదిని ఓ పద్మావతి, నీవు ఎట్లా మరణ వైదిని ఓ పద్మావతి, కన్న కొడుకులు ఎట్లా ఉన్నరే ఓ పద్మావతి, కన్న కొడుకులు ఎట్లా ఉన్నరే ఓ పద్మావతి, నీ దారి చూటు కుంకుమా ఓ పద్మావతి, నీ దారి చూటు కుంకుమా ఓ పద్మావతి, ఎవరీశా పంపయిది, ఎవరీశా పంపయిది, ఎవరీశా పంపయిది, ఎవరీశా పంపయిది, అడిగి వచ్చిన దిక్కి రాయనా నా బతుకు లేదు, అడవి రాసిన వెన్నే రాయను నా బతుకు లేదు, మమ్ములెడితి వెళ్లి పోదివా ఓ పద్మావతి, మమ్మల్ని వెళ్ళి పోదివా ఓ పద్మావతి.
మొయ్యేలో మరణమైనావు దేవి. దేవుడు రాకుండా ఎంతో మంది కాపులు పెట్టావు. మరి ఎప్పుడు ఆ చంద్రాచల మహారాజు అనేకంగా ఏడుస్తున్నాడు. మరి ఏడిసే వారిని ధీర ధైర్యం చెప్పి ఓదార్చి వస్తామని ఊరున్న ప్రజలు కొందరు చేరవచ్చారు. చంద్రశీల మహారాజు నాయన ఓ చంద్రాచల మహారాజా ఎడవబోకు ఎడవబోకు మా రాజన్నా ఎన్ను తీరామి ఉన్నమా ఓ రాజన్నా ఎన్ను తీరామి ఉన్నమా ఎడవబోకు ఎడవబోకు మా రాజన్నా ఎన్ను తీరామి ఉన్నమా ఓ రాజన్నా ఎన్ను తీరామి ఉన్నమా ఎంత వినసినా రాజన్నా ని సతీ లేచినాదులా ఓ మహారాజా పద్మావతి లేచినాదులా ఎంత వినసినా గాని రాజన్నా భయము లేచినాదులా ఓ మహారాజా పద్మావతి లేచినాదులా ఎడబాబోకు ఎడబాబోకు మా రాజన్నా ఎన్ను తీరామి ఉన్నమా ఓ రాజన్నా ఎన్ను తీరామి ఉన్నమా ఎడబాబోకు ఎడబాబోకు మా రాజన్నా ఎన్ను తీరామి ఉన్నమా ఓ రాజన్నా ఎన్ను తీరామి ఎంత వేసినా మీ తల్లి మరి ఒక ఎంత వేసినా కానీ సతి పద్మావతి లేచి రాదు నాయన మహారాజు గారు చనిపోయినా శివ ఉండదు వండిన అన్నం ఆగలేదు. అయినా పుట్టిన వాళ్ళు గిట్టగా తప్పది చెలిపించిన వాళ్ళు మనతే తప్పది మహారాజు గారు అని ఊరున్న ప్రజలు తీర ధైర్యం చెప్పి పూలపాడ పుష్పాల పాడ కట్టాం. వారిలో మరి పద్మావతిని పడుకోబెట్టి నాయన చిన్న మహారాజా ఎంతకన్నా నిలుస్తావు అయినా తెరవి వెళ్ళితే గొప్పతనం మహారాజా అని ఎప్పుడు పూలపాడ పుష్పాలు పడగట్టుకొని ఊరికి ఉత్తరన్న ఉర్లమ్మ మరి కింద గంధం చెట్టులకి డైనే వేసి పూజ ఉన్న ప్రజలు చిన్నలు పెద్దలు వయ్యలు ఆచార్యులు పట్టు బ్రాహ్మణులందరూ తీసుకుపోతారు. ఆలకుంటే జన్మలో వచ్చా పద్మావతి చక్కటి తల్లి ఎండపోయే వాళ్ళ నీడ పిలిచి అన్నం పెట్టిన ధర్మదాత కూలి పోయే వాళ్ళని కూడా పని పోయే వాళ్ళందరూ పని పాటలు వదిలిపెట్టి కాష్టం కాని చేరవచ్చారు. పద్మావతిని కాష్టంలో పడుకోబెట్టాం. పడుకోబెట్టి కాష్టానికి అగ్ని కలిగించాను. నాయనా మరొక నాయన తండ్రి రుమేశ్వర స్వామిని ఇద్దరు పిల్లవాళ్ళు పిలిచి తల్లి కాష్టము భగవభగ మట్టుకుంటున్నారు. తల్లి కాష్టములకు దండం పెట్టి గంగ స్నానానికి వెళ్దాము నాయన. తల్లి కాష్టానికి దండం పెట్టు నాయన. కన్న తల్లి కాష్టాల దండం పెడితే ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నావా బాబు? బాబు మా అమ్మ దాచినట్టు నువ్వు దాచమంటే మాకు నమ్మకం లేదు బాబు. మాకు అమ్మ కావాలి బాబు. నమ్మ మాసాలు పోతే నానా బాధలు పడ్డ అక్కడ పాడగనుకున్న మాకు కన్న తల్లి కావాలి బాబు. మాకు దసరా పండుగ వచ్చిన దీపావళి పండుగ వచ్చిన సంక్రాంతి పండుగ వచ్చిన తల్లిదండ్రుల పిల్లలందరూ వాళ్ళ సంతోషపడుకుంటూ సంబరపడుకుంటూ వాళ్ళ పిల్లలకు పరాలు తినబెడుతుంటే వాళ్ళ పిల్లలకు కొత్త బట్టలు వేస్తుంటే వాళ్ళ అమ్మ పాపని వాళ్ళందరూ పిలుస్తుంటే నువ్వు ఎవరిని పిలవాలి బాబు. ఎవరిని పిలవాలి బాబు ఓ బాబు మొక్కుతనే బాబు. కాలు మొక్కుతున్నారు బాబు మా ఇల్లు తీగాడాయ బాబు. బాబు మా ఇల్లు దిగడాయ బాబు బాబు మా కన్న తల్లి మాకు ఉంటే నా కన్నతనే మాకు బాబు బాబు ఏ బాధలు వచ్చినా బాబు ఏ బాధలు వచ్చినా బాబు మంది పిల్లలంతా బాబు
ఓ బాబు వాళ్ళు తల్లిదండ్రి ఉన్నవాళ్ళు తల్లులు ముందు పోతుంటే ఓ బాబు వాళ్ళు పిల్లలు కాబోతరయ్యో బాబు ఎవరెంత పోవాలి బాబు ఎవరెంత పోవాలి బాబు బాగుంటే బాబు తిన్నా తినకుండా గాని ఓ కొడుకా కొడుక రూప కాంతరాజు నీకు బాధలు వచ్చాయా కొడుకా తల వచ్చి పడ్డనే బాబు జ్వరం వచ్చి పడ్డనే బాబు జరవచ్చి పంటనే బాబు వచ్చావు కడుపుల్లో చేసి బాబు కడుపులో చేసి కష్టాలు చూసేది అవ్వా మెత్తదరగాల బాబు బాబు చిన్నవలేదే బాబు బాబు పెద్దవలేదే బాబు బాబు తల్లిక బలగమ్ము లేదు ఎల్లరిక బలగమ్ము లేదు బాబు బాబెరక బలగమ్ము లేదు వాసరిక బలగమ్ము లేదు తల్లులున్న పిల్లలంతా తల్లులున్న పిల్లలంతా గిల్లగిల్లా నవ్వుకుంటా కిల్లకిల్లా నమ్ముకుంటా వారి వెళ్తారే బాబు అమ్మాని పిలుస్తరే బాబు వారి వెళ్తారే బాబు అమ్మాని పిలుస్తరే బాబు ఎవరి విలువాల బాబు ఎవరిని పిలవాలి బాబు ఇల్లు చీకాడాయ బాబు ఇల్లు చీకటాయ బాబు బాబు ఏ కష్టం వచ్చినా ఏ కష్టం వచ్చినా కడుపులు వందరానవ్వా వందనాలమ్మా. ఊరికి వచ్చావు రాముడికి వచ్చావు. గడపుల్లో చేసేసావా కడుపులో చేసి అవ్వ. కష్టాలు చూసేవా కష్టాలు చూసేవా. ఊరు దాటవా బాబు అమ్మోరు దాత్తవా బాబు ఏ పండుగ వచ్చినా బాబు ఏ పండుగ వచ్చినా బాబు మంది కూడా బండి బాబు మంది కూడా పంటి బాబు ఎల్లగా వేసుకుంటా ఎల్లకాలం ఎత్తుకుంటా. మంది మగము చూసుకుంటూ మంది మొగము చూసుకుంటా ఎవరింటి పోవాలి బాబు ఎవరింటి పోవాలి బాబు బాబగవ్వారు అడగవాలి బాగలెవరు అడగవాలి బాబు ఈ మండే కాశల తల్లితోటి మంటల్లో పడి కాలిపోతే ఇంటికి రానే బాబు నీ కాదు నాకు అమ్మ కావాలి బాబు చిన్న కొడుకు రూపాయి కాంత మహారాజు పెద్ద కొడుకు రూపేశ స్వామి పల కన్నీరు గొడగొడ వేడుస్తున్నారు కన్న తల్లి ప్రకారం సాగుతూ బాబు సాధనంటే బాబు ఈ తల్లి కాసులు వండి మరణమైందామని అనేకమైన బాధపడి ఏడుస్తున్నారు ఏడవాగు ఏడబాబోగు నా కొడుగా నా కొడుకా ఎన్ను తీరా నేను ఉన్నరా నా కొడుకా ఎడబాకు ఎడబాకు నా కొడుకా. ఓ నా దేశ ఎన్ను తీరా నేను ఉన్నరా నా కొడుకా. కళ్ళు లేదాదుకుంటారా నా కొడుకా నా కొడుకా తల్లోలే అందుకుంటారా నా కొడుకా ఆదుకుంటావా నా కొడుకా. నా కొడుకా పరిపాలనలో తిరగారా నా కొడుకా కొడుకులారా ఎన్నో తీరా నేను ననురా ఎడబాకుంటే నా కొడుకులారా ఎన్నో తీరా నేను నా కొడుకా. కొడుకులారా కళ్ళపై సాదుకుంటానే నేను నా కన్న కొడుకులని రూపేశ్వర రూపకంత మహారాజు తీసుకొని నందివాకాడు వచ్చాడు ఆ నందివాకాడ స్నానం చేసి ఇంటి వద్ద వెళ్ళి 7 మెడలో దివ్యం ముట్టించాం
దివ్యం ముట్టించి ఆ దివ్యానికి దండ పెట్టాం దండ పెట్టి పద్మవతి సరిపోయి 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు 11 రోజులు కావచ్చాది 11 రోజు నాడు పెద్ద కర్మ చేయాలని బాడ కన్నా సొలందరి కేలి నీళ్ళ సొలందరి పెట్టించి అన్నదానము గోపుదానం వస్త్రదానం చేస్తున్నాను గంగిరెడ్లు ఆట ఆడిస్తున్నాను రామకథ చెప్పిస్తున్నాను హరికథ చెప్పిస్తున్నాను రామరామన శబ్దమైన కూడా ఇంటి ముందు భాగవతం ఆడిస్తున్నాను 19 పేరు పైన తడ్డులు వేశాను చేసి అంత పోయి ఇంత పోయి 1 నెల అయినాడు 1 నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు 5 నెలలు కావచ్చు అది 6 నెలలు కావచ్చు అది 6 నెలల వరకు 6 నెలలు వాసం చేశాడు మరి ఎంత పోయి ఇంత సంవత్సరికం కావచ్చు సంవత్సరికం నాడు మళ్ళీ కవల కోరి గచ్చలు మరి కట్టించి మళ్ళీ సంవత్సరికం చేసినాక నా కొడుకని కూడా రూపకంత మహారాజు పెద్ద కొడుకు రూపేశ స్వామి చిన్న కొడుకు రూపకంత మహారాజు పాఠశాల పోయి వచ్చి తల్లి ఫోటో గారి వచ్చి చాలా బాధపడి ఏడుస్తున్నాను అమ్మా నువ్వు మన వినవమ్మా మాకు టైము అన్నయ్య వదిలిపెడతారు టైము స్థానం వస్తుంది మా బాబు రాజశ్రీమసులు పరిపాలించి వచ్చే వరకు అన్న వెంటబడి మా బాబు కొడుతురు తిడుతురు అని 2 చేతులు దండ పెడతాం తల్లి ఫోటో కాడికి వచ్చి తల్లి మీద బెంగ పెట్టుకుని మరణం కావద్దని పిల్లవాళ్ళకు మరి గుమ్మడిగా అంత బంగారం తీసుకువెళ్ళి అవసరం వారి ఇంటికాడ బంగారు చెండు మా చిన్న కొడుకు చేయించారు మరి ఎండి చెందిన కూడా రూపేశ స్వామికి చేయించారు ఆ 2 చెండులు పట్టుకొని ఆటలు ఆడుతున్నారు ఆటలు ఆడుతున్నారు తమ్ముడు అన్న పాఠశాల వెళ్ళి చదువులు శాస్త్రం విద్య మా గొప్ప నేర్చుకొని నవ్వుకుంటూ చుడుకుంటూ వస్తున్నారు కానీ ఒక మాట తూర్పుల తుల్లాలు రాదులు పనుడి బల్లాలు రాదులు ఉత్తరము దక్షిణము చెంబయ్య మంబయ్య మహారాజు చేరవచ్చి అయ్యా ఓ చంద్రశీల మహారాజా నీ ఈడే పోయాది నీ జోడే పోయాది పోయినాది మా కుమార్తెలు ఉన్నారు తగినటువంటి వరకట్నం ఇచ్చి మారు పెళ్లి చేసుకోమంటే ఎంతమంది రాజులు చేరవచ్చి మారు పెళ్లి చేసుకోమంటే అయ్యా ఓ రాజులారా నా సతి పద్మవతి చెప్పిన మాట మతి మరవకుండా నా కొడుకులు బాధలు వస్తాయని మారు పెళ్లి నా వద్దలు వచ్చిన రాజులందరూ వెనక మాట కొడుతున్నాను ఎవరిళ్ళలో వాళ్ళు వెళ్ళిపోయారు రంగరంగ వైభోగ్యంగా కూర్చుంటే 1000 మంది లేస్తే 1000 మంది తోటి రాజ్యమేలు దేశమేలు పరిపాలిస్తున్నారు నా కథ ఇట్లుండగా ఇక సరే కథ జరుగుతున్నారు అది అమ్మోలు అమ్మోలు విస్తారం చెప్పొచ్చున్నావా నీ బాంచండు నా బజ్జిల పుచ్చి నువ్వు రాదెళ్ళని నాకు నువ్వు రా అంతే పదవి నేర్చిన మంచి పద్యం ఒకటే చాలు పదవి నేర్చిన మంచి పద్యం ఒకటే చాలు ఇంటి గలవాడ సుతుడు చాలు ప్రియమైన అన్నము పిడికడైనను చాలు
విశ్వజాతిల మల్లె పుష్పం ఒకటే చాలు సభలోన సత్వంగా పరుడొకడు చాలు దానములు నిదానం ఒకటే చాలు గురు నిల్పజేయు శిష్యుడు ఒకడే చాలు తాతయ్య పిలుచున్నావా ఎంతసేపు రావాలంటే అవునా ఐస్ క్రీమ్ చందాన గాంధీ నాయరు